హలో స్టూడెంట్స్, మనం బయోఇనార్గానిక్ కెమిస్ట్రీలో సిఎస్ఐఆర్ఐకి బయోఇనార్గానిక్ కెమిస్ట్రీలో 2 పార్ట్స్ నేర్చుకున్నాం కదా. ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ ఒకటి, రెండోది నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ యూజ్ అయ్యేటువంటి ప్రోటీన్స్ ఏంటి, ఐరన్ సల్ఫర్ ప్రోటీన్స్, కాపర్ ప్రోటీన్స్, ఇవి నేర్చుకున్నాం కదా. అవి 2 పార్ట్స్ అయినాయి. థర్డ్ది ఏమని చెప్పుకున్నాం, ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం వేరియస్ పార్ట్స్. దానిలో మెటాలో ఎంజైమ్స్, థర్డ్ పార్ట్ ఈస్ మెటాలో ఎంజైమ్స్, దాని గురించి నేర్చుకుందాం. మెటాలో ఎంజైమ్స్ ఎంజైమ్స్ అనేవి ఏంటి అంటే దే కెటలైజ్ ది రియాక్షన్, దే డిక్రీజ్ ది యాక్టివేషన్ ఎనర్జీ అండ్ స్పీడ్ అప్ ది రియాక్షన్ అన్నమాట. ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు దానిలో రియాక్టెంట్స్ ఉంటాయి. ప్రోడక్ట్స్ ఫామ్ అయ్యే ముందు యాక్టివేషన్ ఎనర్జీని తీసుకుని యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఇది కైనెటిక్స్లో చదువుతారు. ఆ యాక్టివేషన్ ఎనర్జీకి రియాక్టెంట్స్కి మధ్యలో ఉన్న ఎనర్జీ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తుంది అన్నమాట కెటలిస్ట్ ఎంజైమ్. దానివల్ల అది రియాక్షన్ని స్పీడ్ చేస్తుంది, ఫాస్ట్గా రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా మారుతాయి. ఇలా మనం చదువుకోవటానికి యూజ్ అయ్యేటువంటి ఎంజైమ్స్లో మెటల్స్ని కలిగి ఉన్నటువంటి ఎంజైమ్స్ ఏంటి అనేది బయోఇనార్గానిక్ కెమిస్ట్రీలో నేర్చుకుంటాము. ముఖ్యంగా మెటాలో ఎంజైమ్స్ మనకి 10 ఉన్నాయన్నమాట. 10 గుర్తుపెట్టుకోండి. ఆ 10లో మీరు వరుస నెంబరింగ్ ఇచ్చేసుకోండి. నెంబర్ 1 ఎవరు, 2 ఎవరు, అలాగే. 1 వచ్చి ఫస్ట్ ఎంజైమ్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. ఫస్ట్ ఎంజైమ్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. అది ఎలా పనిచేస్తుంది, దాని స్ట్రక్చర్ ఏంటి అనేది చూద్దాం. ఈ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనేది ఒక మెటాలో ఎంజైమ్. ఇదేంటి, ఒక మెటాలో ఎంజైమ్. మెటల్ ఉంది కదా దీనిలో, ఒక మెటాలో ఎంజైమ్. దీన్ని ఇంకా ఏమని అంటారంటే హైడ్రోలేజ్ ఎంజైమ్. హైడ్రోలేజ్ ఎంజైమ్ ఇది ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ని వాటర్ని కలిపి కార్బోనిక్ యాసిడ్గా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఈ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ కార్బన్ డైఆక్సైడ్కి వాటర్ని యాడ్ చేసి హైడ్రాలసిస్ చేయడానికి, హైడ్రాలసిస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్కి యూజ్ అవుతుంది. దీని యొక్క ముఖ్యమైనటువంటి కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే దాని స్ట్రక్చర్ వచ్చి టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది. టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్లో సెంట్రల్ ఆటమ్ ఎవరు అంటే దీనికి జింక్. Zn అనేది +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. దాని మీద వాటర్ మాలిక్యూల్ ఉంటుంది. జింక్ మీద వాటర్ మాలిక్యూల్ ఉంటుంది, +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. దాని మీద 3 హిస్టిడీన్లు ఉంటాయి. మ్యాక్సిమం మనకు మెటాలో ఎంజైమ్స్లో మనం చదివే 10లో 5 వరకు జింకే ఉంటుంది సెంట్రల్ మెటల్. ఎందుకని అనేది కూడా ప్రీవియస్ సిఎస్ఐఆర్లో అడిగారు. అది ఎందుకు అని అంటే జింక్ అనేది ఆక్సిడైజ్ కానీ రిడక్షన్ కానీ జరగడానికి ఇష్టపడదు, ఇనర్ట్ మెటల్ అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. జింక్ అనేది ఆక్సిడైజ్ కానీ రిడక్షన్ కానీ జరగడానికి ఇష్టపడదు. +2 కదా, అది +3 అవ్వలేదు, +1 అవ్వలేదు. కాబట్టి అది స్టేబుల్గా ఉంటుంది. అది రియాక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా అది చేయాల్సిన పనిని చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ ది స్ట్రక్చర్ ఆఫ్ టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ అనమాట. దీనిలో ఈ జింకులో దీని యొక్క ఆక్సిడేషన్ కార్బన్ డైఆక్సైడ్ని కార్బోనిక్ యాసిడ్గా ఇది ఎలా మారుస్తుందంటే మార్చేటప్పుడు దాని మెకానిజం ఎలా ఉంటుంది అంటే ఈ వాటర్ మాలిక్యూల్ ఎలా ఉంటుంది కదా, OHH. ఇక్కడ ఒక హెచ్ని కోల్పోయి ఇది జింక్కి మైనస్ ఛార్జ్ వస్తుంది, ఓకి మైనస్ ఛార్జ్ వస్తుంది. ఇది ఎలా మారుతుంది, Zn O- అంటే హైడ్రోజన్ని రిమూవ్ చేసేసుకుని O- గా మారుతుంది. 3 హిస్టిడీన్. ఇప్పుడు దీని దగ్గరకు వచ్చి
కార్బన్ డైఆక్సైడ్ యాడ్ అవుతుంది. ZnOC డబుల్ బాండ్ O మైనస్ H 3 హిస్టిడిన్. ఓకేనా? ఇప్పుడు Zn జింక్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనేది హైడ్రాలసిస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎలా చేస్తుంది అంటే, ఫస్ట్ జింక్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్లో ఉన్న జింక్ మీద ఉన్న వాటర్ మాలిక్యూల్ నుంచి ఒక H పోతుంది. ఆ O మీద మైనస్ చార్జ్ వస్తుంది. అది కార్బన్ డైఆక్సైడ్ CO2తో బాండ్ అవుతుంది. అప్పుడు COO మైనస్ వస్తుంది. ఇప్పుడు దీనికి వాటర్ యాడ్ చేస్తాం అన్నమాట. బయట నుంచి హైడ్రాలసిస్ చేస్తాం కదా, H2O యాడ్ చేస్తాం. ఈ H2Oను ఈ CO2 కలిసి H2CO3గా మారుతుంది. H2CO3గా మారి మళ్ళీ మనకి ఇది ఎంజైమ్ క్యాటలిస్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ZnO మైనస్ H హిస్టిడిన్ హిస్టిడిన్ హిస్టిడిన్. ఇది క్యాటలిస్ట్గా మళ్ళీ మనకి బయటకు వచ్చేసింది ఈ ఫామ్ అన్నమాట. ఇది ఇంటర్మీడియట్. దీనిలో మనకి ఇంతకుముందు అడిగిన క్వశ్చన్లు ఏంటి అంటే, ఇప్పుడు మీరు చెప్పేయండి, టకటగా చెప్తారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ జింక్ ఇన్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అంటే ఏం చెప్తాం? +2. నెక్స్ట్ జింక్ స్ట్రక్చర్ ఏంటి? వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్? టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్. నెక్స్ట్ వాట్ ఈస్ ది టైప్ ఆఫ్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ ఎంజైమ్? కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ ఈజ్ హైడ్రోలైజ్ ఎంజైమ్. ఖచ్చితంగా దీని మీద బిట్స్ ఉంటాయమ్మా ప్రీవియస్ క్వశ్చన్స్లో, చూడండి ఎన్ని అడిగారు. నెక్స్ట్ వచ్చి జింక్ బాండ్ హైడ్రాక్సైడ్ అయాన్ ఈజ్ ఫార్మింగ్ ఎన్ ఎంజైమ్. జింక్ బాండ్ హైడ్రాక్సైడ్ అయాన్ అంటారు దీన్ని. ఈ ఇంటర్మీడియట్ ని జింక్ బాండ్ హైడ్రాక్సైడ్ అయాన్ అంటారు. జింక్ బాండ్ హైడ్రాక్సైడ్ అయాన్ ఇంటర్మీడియట్ ని ఫామ్ చేయగలిగే ఎంజైమ్ ఎవరు అని కింద 4 ఆప్షన్స్ ఇస్తే కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇంటర్మీడియట్ స్ట్రక్చర్ ఆఫ్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ ఏంటి అంటే, ఇంటర్మీడియట్ స్ట్రక్చర్ కార్బన్ డైఆక్సైడ్ తో కలిసి ఇది ఫామ్ అవుతుంది. ఇది కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ యొక్క ఇంటర్మీడియట్ స్ట్రక్చర్. అదే జింక్ బాండ్ హైడ్రాక్సైడ్ అయాన్ స్ట్రక్చర్ ఆఫ్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అంటే ఇది వేస్తారు. నెక్స్ట్ వచ్చి ఫంక్షన్ ఆఫ్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ ఏం చేస్తుంది అంటే, ఇట్ హైడ్రోలైజెస్ కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ కార్బోనిక్ యాసిడ్. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ లో కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనేది కార్బన్ డైఆక్సైడ్ మీద ఏ ఫామ్ లో అటాక్ అవుతుంది? ఇన్ విచ్ ఫామ్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అటాక్స్ ఆన్ కార్బన్ డైఆక్సైడ్? దిస్ ఫామ్ కదా, నెగటివ్ ఫామ్, న్యూక్లియోఫిలిక్ అటాక్ అని చెప్పాలి. అదే కార్బన్ డైఆక్సైడ్ అయితే ఏ ఫామ్ లో అటాక్ అవుతుంది? ఇది మైనస్ కాబట్టి దానికి ప్లస్ ఫామ్ లో వచ్చి అటాక్ అవ్వాలి. ఎలక్ట్రోఫిలిక్ ఫామ్ లోనేమో కార్బన్ డైఆక్సైడ్ వచ్చి అటాక్ అవుతుంది. న్యూక్లియోఫిలిక్ ఫామ్ లోనేమో ఇది కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అటాక్ అవుతుంది. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. సెకండ్ ఎంజైమ్ వచ్చి కార్బాక్సీపెప్టిడేజ్. కార్బాక్సీపెప్టిడేజ్ కార్బాక్సీపెప్టిడేజ్ అనేది ఏం చేస్తుందంటే, పేరుతోనే ఉంది, ఇట్ కన్వర్ట్స్ పెప్టైడ్ బాండ్ ఇంటూ ఎమైడ్ అండ్ యాసిడ్. కార్బాక్సీపెప్టిడేజ్ ఫంక్షన్ ఏంటి? ఇట్ కన్వర్ట్స్ పెప్టైడ్ బాండ్ ఇంటూ ఎమైడ్ అండ్ యాసిడ్. దీని ఫంక్షన్ ఇది. కార్బాక్సీపెప్టిడేజ్ యొక్క ఫంక్షన్ ఇట్ కన్వర్ట్స్ పెప్టైడ్ బాండ్ ఇంటూ ఎమైడ్ అండ్ యాసిడ్. నెక్స్ట్ దాని స్ట్రక్చర్ వచ్చేసరికి కార్బాక్సీపెప్టిడేజ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, దీనిలాగే ఉంటుంది. Zn ఉంటుంది, +2 ఉంటుంది, పైన వాటర్ ఉంటుంది, కానీ ముందు కింద 2 హిస్టిడిన్లు ఉంటాయి. మూడోది వచ్చి గ్లూటామిక్ యాసిడ్ ఉంటుంది.
ఓవరాల్గా టెట్రాహైడ్రల్ స్ట్రక్చరే ఉంటుంది. దీనిలాగా జింకే ఉంటుంది సెంట్రల్ మెటల్, +2 ఆక్సిడేషన్ స్టేటే ఉంటుంది. కాకపోతే ఎమైనో యాసిడ్స్ 3 హిస్టిడిన్ కాదు, 1 గ్లూటామిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి దీనిలో అడిగిన క్వశ్చన్లు ఏంటంటే వాట్ ఈస్ ది సెంట్రల్ మెటల్ ఆఫ్ కార్బాక్సీ పెప్టిడేస్? జింక్, ఐరన్, మ్యాంగనీస్, కోబాల్ట్ ఇస్తారు. జింక్. వాట్ ఈస్ ది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ జింక్ ఇన్ కార్బాక్సీ పెప్టిడేస్? Zn+2. What are the amino acids present in carboxypeptidase? 2 histidines, 1 glutamic acid, 3 histidines, 1 histidine, 2 glutamic acids. Any of the above ala added anukondi. 2 histidines, 1 glutamic acid. What is the function of carboxypeptidase? It converts peptide bond into amide and acid, carboxylic acid. It is second metalloenzyme. నెక్స్ట్ థర్డ్ ఏంటి అంటే LADH. ఇది నేను కూడా చిన్నప్పటి నుంచి LADH అని చదువుకున్నాను, కానీ ఎప్పుడు చదువుకోలేదన్నమాట. LADH అంటే ఏంటి అంటే లివర్ ఆల్కహాల్ డిహైడ్రోజినేస్. లివర్ ఆల్కహాల్ డిహైడ్రోజినేస్ ని LADH అంటారు. ఈ LADH అనేది ఏం చేస్తుందంటే ఆల్కహాల్, ప్రైమరీ ఆల్కహాల్ అయితే లివర్ ఆల్కహాల్ డిహైడ్రోజినేస్ అంటున్నారు కదా, ఆల్కహాల్లో ఉన్న హైడ్రోజన్ ని తీసేస్తుంది. ప్రైమరీ ఆల్కహాల్ అయితే ఆల్డిహైడ్గా మారుస్తుంది. సెకండరీ ఆల్కహాల్ అయితే కీటోన్గా మారుస్తుంది. దీని ఫంక్షన్ ఏంటి? కన్వర్ట్స్ ప్రైమరీ ఆల్కహాల్ ఇంటూ ఆల్డిహైడ్ అండ్ సెకండరీ ఆల్కహాల్ ఇంటూ కీటోన్. దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే జింకే ఉంటుంది, పైన వాటర్ ఉంటుంది, కింద వచ్చి సిస్టీన్లు ఉంటాయి. 2 సిస్టీన్లు, 1 హిస్టిడిన్ ఉంటుంది. 1 హిస్టిడిన్, 2 సిస్టీన్లు ఉంటాయి. దీనిలో ప్రైమరీ ఆల్కహాల్ సెకండరీ ఆల్కహాల్ని ఎలా మారుస్తుంది అని అంటే ఈ LADH పనిచేయాలంటే దీనికి తోడుగా ఏం కావాలి? NAD+ కావాలి. NAD+ ఉన్నప్పుడే LADH పనిచేస్తుంది. లివర్ ఆల్కహాల్ డిహైడ్రోజినేస్ వర్క్స్ అలాంగ్ విత్ NAD+. ఈ NAD+ ఏం చేస్తుందంటే ఆల్డిహైడ్ అయినా కీటోన్ అయినా మనకి దాని మీద ఉన్న హైడ్రోజన్ ఉంటుంది కదా, ప్రైమరీ ఆల్కహాల్ అయినా సెకండరీ ఆల్కహాల్ అయినా దాని మీద మనకి H ఉంటుంది కదా. ఇవి 2 Rలు అనుకోండి సెకండరీ ఆల్కహాల్, 1 R 1 H అనుకోండి ప్రైమరీ ఆల్కహాల్. ఇవి 2 ఏదైనా కానీ దీని మీద H ఉంటుంది కదా, ఈ Hని NAD+ తీసేసుకుని NADH మారిపోతుంది. అప్పుడు H+ పోవడం వల్ల ఇది మైనస్ అవుతుంది. దాని మీదకి అప్పుడు ఆక్సిడేషన్ జరుగుతుంది అన్నమాట. ఆక్సిడేషన్ ఎలా జరుగుతుందంటే ఈ రెండో H కూడా ఎలిమినేట్ అయిపోయి RC≡O Rగా వస్తుంది. ఫస్ట్ ఏమో ఒక NAD వచ్చి ఒక Hని తీసేసుకుంటుంది, అది కూడా ఆక్సిడేషనే, NADH మారుతుంది. ఆ NADH మారిన తర్వాత అప్పుడు రెండో OHలో ఉన్న H కూడా పోయి ఓగా వస్తుంది. ఇంకా సెకండరీ ఆల్కహాల్ అయితే ఇక్కడ R ఉంటే సెకండరీ ఆల్కహాల్ అనుకోండి కీటోన్ వస్తుంది. ఇక్కడ ఆల్డిహైడ్ అనుకోండి ప్రైమరీ ఆల్కహాల్ అనుకోండి ఆల్డిహైడ్ వస్తుంది RCHO. కాబట్టి LADH ఏం చేస్తుంది? ప్రైమరీ ఆల్కహాల్ని ఆల్డిహైడ్ గాను సెకండరీ ఆల్కహాల్ని కీటోన్ గాను మారుస్తుంది. లివర్ ఆల్కహాల్ డిహైడ్రోజినేస్. టు వర్క్ లివర్ ఆల్కహాల్ డిహైడ్రోజినేస్ we must have NAD+ అన్నమాట. ఇది థర్డ్ది ఒకటి. ఇప్పుడు ఇంతకు ముందు అడిగిన ఒక క్వశ్చన్ చెప్తాను, ఇంతకు ముందు చెప్పాను మీకు. అదేంటి అంటే ఈ 3 చదువుకుంటే 3 మనకి జింక్ అనేది వచ్చింది కదా, జింక్ అనేది సెంట్రల్ మెటల్ ఉంది. దాని మీద ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి అడిగాడు. అదేంటి? మోస్ట్ ఆఫ్ ది మెటాలోఎంజైమ్స్ ఆర్ విత్ Zn+2 బికాస్ అని కింద ఆప్షన్స్ ఇచ్చాడు, స్టేట్మెంట్లు అన్నమాట. అవేంటి అంటే ఫస్ట్ వచ్చి జింక్ ఈజ్ ఇనర్ట్ మెటల్. జింక్ అనేది ఇనర్ట్ మెటల్. ఎవరిని ఆక్సిడైజ్ చేయాలో వాళ్ళనే ఆక్సిడైజ్ చేస్తుంది, కానీ అది ఆక్సిడైజ్ అయిపోవడం కానీ అది రిడక్షన్ జరగడం కానీ జరగదు.
కాబట్టి జింక్ అనేది రిడక్టివ్ మెటల్ కాదు, ఇనర్ట్ మెటల్ కాబట్టి అదొక రీజన్. రెండవది, ఇన్ ఆల్ దీస్ స్ట్రక్చర్స్ ఇట్ ఈస్ టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ కాబట్టి ఇది లెస్ క్రౌడెడ్ స్ట్రక్చర్. ఆక్టాహైడ్రల్ తో పోల్చినప్పుడు టెట్రాహైడ్రల్ లెస్ క్రౌడెడ్ ఒకటి, ఇనర్ట్ ఒకటి. మూడవ రీజన్ ఏంటి అంటే జింక్ అనేది బోర్డర్ లైన్ యాసిడ్. బోర్డర్ లైన్ యాసిడ్ అంటే ఇది హార్డ్ యాసిడ్ గాను పనిచేయగలుగుతుంది, సాఫ్ట్ యాసిడ్ గాను పనిచేయగలుగుతుంది. కాబట్టి ఇట్ కెన్ కంబైన్ విత్ హార్డ్ బేస్, సాఫ్ట్ బేస్. కాబట్టి జింక్ అనేది బోర్డర్ లైన్, బోర్డర్ గా ఉంటుంది కాబట్టి అటు స్ట్రాంగ్, అటు సాఫ్ట్ గాను, ఇటు హార్డ్ గాను ఎలా కావాలంటే అలా పనిచేయచ్చు. కాబట్టి ఈ జింక్ జింకునే ఎక్కువగా మెటాలో ఎంజైమ్స్ లో సెంట్రల్ మెటల్ గా ఉంటుంది. ఎందుకంటే జింక్ అనేది ఇనర్ట్ ఒకటి, రెండోది టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తుంది, అది లెస్ క్రౌడెడ్ గా ఉంటుంది. మూడోది అది బోర్డర్ లైన్ మెటల్ కాబట్టి అది హార్డ్ యాసిడ్ గాను సాఫ్ట్ యాసిడ్ గాను కూడా పనిచేయగలుగుతుంది. ఓకే, ఈ మూడు ఆప్షన్స్ ఇచ్చి ఫోర్త్ ఆల్దేవో ఇస్తే ఏం రాయాలి? ఫోర్త్దే పెట్టాలన్నమాట. ఇది ప్రీవియస్ సిఎస్ఐఆర్ క్వశ్చన్. నాలుగోది ఏంటి అంటే సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్. సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ SOD. సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్. డిస్మ్యూటేజ్ అంటే ఏంటి అంటే డిస్ప్రపోర్షనేషన్. ఇట్ కెన్ అండర్గో ఆక్సిడేషన్, రిడక్షన్ ఆర్ డికంపోజిషన్ అన్నమాట. డిస్మ్యూటేజ్ ఆఫ్ డికంపోజిషన్. డిస్మ్యూటేజ్ అంటే డికంపోజిషన్ ఆఫ్ సూపర్ ఆక్సైడ్. ఈ సూపర్ ఆక్సైడ్ ఎక్కడ డికంపోజిషన్? సూపర్ ఆక్సైడ్ అంటే ఏంటి? O2 మైనస్ ఫామ్ ని సూపర్ ఆక్సైడ్ అంటారు. ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనేది మైటోకాండ్రియాలో ఉంటుంది. అది మన బాడీలో ఫామ్ అయినటువంటి సూపర్ ఆక్సైడ్ ని ఏ ఫామ్ లో కన్వర్ట్ చేస్తుంది? వాటర్ గా కన్వర్ట్ చేస్తుంది. సూపర్ ఆక్సైడ్ గా ఉండేది చాలా ఇది పాయిజనస్ కాబట్టి, హార్మ్ఫుల్ కాబట్టి బాడీకి, దాన్ని డీయాక్టివేట్ చేసేస్తుంది సూపర్ ఆక్సైడ్ ని. సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనేది మైటోకాండ్రియాలో ఉంటుంది. అది ఆక్సిజన్ సూపర్ ఆక్సైడ్ ఫామ్ లో ఉన్న ఆక్సిజన్ ని రిడక్షన్ చేస్తుంది. ఏ ఫామ్ లోకి? వాటర్ ఫామ్ లోకి మారుస్తుంది అన్నమాట. సూపర్ ఆక్సైడ్ గా ఉన్న ఆక్సిజన్ ని రిడక్షన్ చేసి వాటర్ గా మార్చడం అనేది సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ యొక్క ఫంక్షన్. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే దీనిలో Fe4S4 యూనిట్లు రెండు ఉంటాయి. ఇటు ఒక Fe4S4, ఇటు ఒక Fe4S4 ఉంటాయి. ఇవి రెండు కలిపి దేంతో కంబైన్ అవుతాయంటే దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే దీని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. మయోగ్లోబిన్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. దీని స్ట్రక్చర్ మయోగ్లోబిన్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. దీని స్ట్రక్చర్ చూస్తే ఎలా దీనిలో 2 మెటల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటేమో కాపర్, ఇంకోటేమో జింక్. కాపర్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 5 ఉంటుంది, జింక్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉంటుంది. కాపర్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 5 లో దేంతో కంబైన్ అవుతుంది అంటే ఒకటి వాటర్ మాలిక్యూల్ తోను, 3 హిస్టిడీన్తోను, 4వది కూడా హిస్టిడీనే. హిస్టిడీన్లోని నైట్రోజన్తో కంబైన్ అవుతుంది. అలాగే జింక్, ఇది హిస్టిడీన్, ఇటు హిస్టిడీన్. కాపర్ 5 కోఆర్డినేషన్ చూపిస్తుంది. 5లో 4 హిస్టిడీన్లో నైట్రోజన్స్తో, 5th వాటర్ మాలిక్యూల్తో. అలాగే జింక్ 4 కోఆర్డినేషన్ చూపిస్తుంది. దీనిలో జింక్లో కూడా ఏముంటాయి అంటే 3 హిస్టిడీన్లు, ఇది హిస్టిడీన్ అన్నమాట. ఇది హిస్టిడీన్, ఇది 2 హిస్టిడీన్లు. 3వది లాస్ట్కి aspartic యాసిడ్ స్ట్రక్చర్ ఉంటుంది. 4 కోఆర్డినేట్. 4 కోఆర్డినేట్ అంటే ఈ పార్టికి ఏం స్ట్రక్చర్ ఉంటుంది? టెట్రాహెడ్రల్. ఈ 5 అంటే ఏముంటుందంటే డిస్టార్టెడ్
డిస్టార్టెడ్ స్క్వేర్ పిరమిడల్ స్ట్రక్చర్ ఉంటుంది. కాపర్ కోఆర్డినేషన్ ఎంత అని అడిగితే 5 అన్నాడు. దీనిలో క్వశ్చన్స్ ఏంటి, వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అంటే సూపర్ ఆక్సైడ్ కన్వర్ట్స్ సూపర్ ఆక్సైడ్ ion present in the mitochondria into water. What is the structure of superoxide dismutase ante it is having two subunits. One unit is with copper metal with oxidation state of copper is +2. Another unit is with zinc with oxidation state is +2. What is the coordination number of copper in superoxide dismutase ante 5. What is the coordination number of zinc in superoxide dismutase ante 4. What are the structures ante distorted square pyramidal for copper and tetrahedral for zinc అన్నమాట. ఇది సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ యొక్క స్ట్రక్చర్. ఇది ఒక ఆర్డర్లో నేర్చుకుంటామా, డౌట్ ఉండదు. మెటాలో ఎంజైమ్స్ అనేవి 10 ఉన్నాయి అనుకున్నాం కదా, ఆ 10లో ఈ ఫస్ట్ 3 ఓన్లీ జింక్ ఉన్నవి. కార్బోనిక్ ఎన్హైడ్రేస్, కార్బాక్సిపెప్టిడేస్, లివర్ ఆల్కహాల్ డిహైడ్రోజినేస్, నెక్స్ట్ది ఈ 3 ఓన్లీ జింక్ ఉన్నవి. 4వది వచ్చి సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్. దీనిలో జింక్ అనేది కాపర్తో కలిసి ఉంటుంది. ఇక్కడికి 4 జింక్ కాపర్ అయింది. నెక్స్ట్ వచ్చి 5థది ఐరన్ ఉన్నవి. 5th నుంచి 5th 6th 7th ఐరన్ ఉన్నవి నేర్చుకున్నాం. నెక్స్ట్ మెటాలో ఎంజైమ్ ఏంటి అంటే ఐరన్ ఉన్న మెటాలో ఎంజైమ్ పెరాక్సిడేజ్. పెరాక్సిడేజ్ ని హీమ్ ప్రోటీన్ ఎంజైమ్ అంటారు. హీమ్ ప్రోటీన్ ఎంజైమ్ అంటారు. హీమ్ ప్రోటీన్ ఎంజైమ్ అని ఎందుకు అంటున్నారు అంటే దీనిలో సెంట్రల్ మెటల్ ఎవరు, ఐరన్. ఐరన్ అనేది పోర్ఫైరిన్ రింగ్స్ తో ఇలా కలిసి ఉంటుంది. 4 పోర్ఫైరిన్ రింగ్స్ తో ఇలా ఉంటుంది అనమాట. దీనిలో ఈ 5వది ఏమో H2O తోను, 6వదేమో హిస్టిడిన్ తోను ఉంటుంది. ఇది మయోగ్లోబిన్ స్ట్రక్చర్ ని పోలి ఉంటుంది అనమాట. ఐరన్ అనేది ప్లస్. కానీ మయోగ్లోబిన్ కి దీనికి తేడా ఏంటి అంటే పెరాక్సిడేజ్ ని హీమ్ ప్రోటీన్ ఎంజైమ్ అంటారు. దీనిలో సెంట్రల్ ఆటమ్ వచ్చి ఐరన్. దీని స్ట్రక్చర్ మయోగ్లోబిన్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది చూడడానికి. కానీ ఐరన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +3గా ఉంటుంది. మన ఉద్దేశం ఏంటంటే మెటాలో ఎంజైమ్లో ఉన్న మెటల్ అనేది ఆక్సిడైజ్ అవ్వకూడదు. అందుకనే ఇనర్ట్గా ఉన్న జింకులు కానీ లేకపోతే ఇనర్ట్ ఫామ్ అనమాట. Fe+2 ఉందనుకోండి +3గా ఆక్సిడైజ్ అవుతుంది. అలా అవ్వకుండా ఐరన్నే +3 ఫామ్లో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంక అది ఆక్సిడైజ్ అయ్యే ఛాన్స్ ఉండదు కదా. కాబట్టి స్ట్రక్చర్ మయోగ్లోబిన్ లాగా ఉన్నా దానిలో ఐరన్ అనేది +3 ఫామ్లో ఉంటుంది. ఈ పెరాక్సిడేజ్ అనేది ఏం చేస్తుందండి అంటే పెరాక్సిడేజ్ అనేది హైడ్రోజన్ పెరాక్సైడ్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉన్నప్పుడు ఎవరినైనా ఆక్సిడైజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ AH2 ఉందనుకోండి, ఇది A గాను H2O గాను, అంటే H2O2లో పెరాక్సైడ్లో ఉన్న ఒక O ఈ H2తో కలిసి 2H2Oగా మారుతుంది. పెరాక్సైడ్ పనిచేయాలంటే పెరాక్సిడేజ్ ఉండాలన్నమాట. పెరాక్సిడేజ్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే పెరాక్సైడ్ పనిచేసేలాగా చేస్తుంది. పెరాక్సైడ్ నుంచి ఏం చేస్తుంది, పెరాక్సిడేజ్ అనేది ఒక ఆక్సిజన్ని నేసెంట్ ఆక్సిజన్గా మారుస్తుంది. మెకానిజం చూద్దాం. మెకానిజం చూసినట్టయితే దీని రియాక్షన్ ఎలా జరుగుతుంది, పోర్ఫైరిన్ రింగ్స్ మధ్యలో ఉన్న ఐరన్ ఏదైతే ఉందో అది 3 ఆక్సిడేషన్ స్టేట్స్లో ఉంది. ఇది పెరాక్సిడేజ్. ఈ పెరాక్సిడేజ్ ఏం చేస్తుంది, హైడ్రోజన్ పెరాక్సైడ్తో కలిసి హైడ్రోజన్ పెరాక్సైడ్ని వాటర్ గాను నేసెంట్ ఆక్సిజన్ గాను మార్చి దాంతో ఇది కలిసి పోర్ఫైరిన్ ఐరన్ 4 ఆక్సిజన్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఐరన్ 3గా ఉన్నది ఐరన్ 4 ఆక్సైడ్గా ఫామ్ అవుతుంది. కానీ అది హైలీ అన్స్టేబుల్ కాబట్టి అది వెంటనే
మనం యాడ్ చేసిన AH2తో కలిసి AH2కి ఇది ఇచ్చేసి మళ్ళీ పోర్ఫైరిన్ ఐరన్ 3గా మారిపోతుంది. ప్లస్ A గాను H2O గాను మారిపోతాయి. ఈ పోర్ఫైరిన్ రింగ్ మధ్యలో ఉన్న ఐరన్ 3 అనేది హైడ్రోజన్ పెరాక్సైడ్ లో ఉన్న ఆక్సైడ్ పట్టుకుని ఐరన్ 4గా మారుతుంది. అది అన్స్టేబుల్ కాబట్టి మన రియేజెంట్ AH2 గా ఇచ్చేసి A గాను H2O గాను మారుస్తుంది. అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ నుంచి ఆక్సిజన్ నేసెంట్ ఆక్సిజన్ ఫామ్ లో బయటికి లాగడానికి ఐరన్ 3 ఐరన్ 4గా మారింది. ఇది దీని మీద ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి అడిగాడు. ఇన్ పెరాక్సిడేస్ వాట్ ఆర్ ది ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఐరన్ ఇన్ ఇట్స్ మెకానిజం ఆఫ్ ఆక్సిడేషన్ అని అడుగుతాడు. పెరాక్సిడేస్ పనిచేసే విధానంలో దాని లోపల ఐరన్ ఏ ఆక్సిడేషన్ స్టేట్స్ లో ఎగ్జిస్ట్ అయ్యింది అని అంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? +1 +2 +2 +3 +3 +4 నన్ ఆఫ్ ది అబోవ్ అని ఇచ్చాడు. +3 +4 కదా, +3 గాను +4 గాను ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఆప్షన్ అది అవుతుంది అన్నమాట. ఇది ఐరన్ కంటైనింగ్ మెటాలో ఎంజైమ్ పెరాక్సిడేస్. నెక్స్ట్ ఐరన్ కంటైనింగ్ ఎంజైమ్ వచ్చి కేటలేజ్. కేటలేజ్ ఏమనొచ్చు అంటే టెట్రామర్ ఆఫ్ పెరాక్సిడేస్. పెరాక్సిడేజ్లు 4 ఉన్నట్టు అనమాట కేటలేజ్లో. కేటలేజ్ అనేది కూడా ఐరన్ కంటైనింగ్ మెటాలో ఎంజైమ్. దీనిలో ఇలాంటి యూనిట్లు 4 ఉంటాయి, ఇలాంటివి 4 ఉన్నట్టు కాబట్టి టెట్రామర్ ఆఫ్ పెరాక్సిడేజ్ అంటారు. పెరాక్సిడేజ్ ఏం చేసింది? పెరాక్సైడ్ నుంచి ఆక్సిజన్ ని నేసెంట్ గా తీసి ఎవరికన్నా కలిపింది. ఇది అలా చేయదు. కేటలేజ్ ఏం చేస్తుంది? డైరెక్ట్ ఎక్కడ పెరాక్సైడ్ కనబడ్డా దాన్ని వెంటనే వాటర్ గా మార్చేస్తుంది. కేటలేజ్ అనేది పెరాక్సైడ్ ని డికంపోజిషన్ చేస్తుంది. డికంపోజిషన్ ఆఫ్ పెరాక్సైడ్ ఇంటూ వాటర్. డికంపోజిషన్ ఆఫ్ పెరాక్సైడ్ ఇంటూ వాటర్ చేస్తుంది అన్నమాట. పెరాక్సిడేజ్ అయితేనేమో పెరాక్సైడ్ ఎక్కడైనా కనబడితే దాన్ని తీసుకెళ్ళి ఎవరికైనా కలిపి కలిపిన దాన్ని ఆక్సిడేషన్ చేస్తుంది. పెరాక్సైడ్ తీసుకొచ్చి AH2 కలిపి AH2ని ఆక్సిడైజ్ చేసింది, హెచ్ని తీసేస్తుంది కదా. ఇక్కడ అలా కాదు. కేటలేజ్ ఏం చేస్తుంది? పెరాక్సైడ్ ఎక్కడైనా కనపడితే దాన్ని డికంపోజిషన్ చేసేసి వాటర్గా మారుస్తుంది. పెరాక్సిడేజ్లోనేమో ఒక ఐరనే ఉంటుంది, +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది, ఒక 4 పోర్ఫైరిన్ రింగ్ మధ్యలో. అలాంటి యూనిట్స్ 4 ఉంటాయి కేటలేజ్లో. ఓకేనా? ఇది ఒక మెటాలో ఎంజైమ్. నెక్స్ట్ వచ్చి ఆల్డిహైడ్ ఆక్సిడేజ్. ఆల్డిహైడ్ ఆక్సిడేజ్ దీనిలో కూడా ఉండేది ఎవరు అంటే ఐరన్. ఆల్డిహైడ్ ఆక్సిడేజ్ లో ఉండే సెంట్రల్ మెటల్ ఎవరు? ఐరన్. కాకపోతే ఐరన్ తో పాటుగా మాలిబ్డినం కూడా ఉంటుంది. ఐరన్ మాలిబ్డినం ఉంటుంది. 2 యూనిట్స్ ఉంటాయి అన్నమాట. ఎలా అయితే SODలో 2 యూనిట్స్ ఉన్నాయి, కాపర్ జింక్ ఉందో అక్కడ ఐరన్ చూడండి 2 ప్యూర్ జింక్లు ఉన్నవి చదివాము, తర్వాత జింక్ కాపర్తో ఉన్నది చదివాము. ఇప్పుడు 2 ప్యూర్ ఐరన్లు ఉన్నవి చదివాము, ఇప్పుడు ఐరన్ మాలిబ్డినంతో ఉన్నది చదువుతున్నాము. ఐరన్ మాలిబ్డినంతో ఉన్న మెటాలో ఏం చేయరు? ఆల్డిహైడ్ ఆక్సిడేజ్. ఈ ఆల్డిహైడ్ ఆక్సిడేజ్ లో 2 యూనిట్స్ ఉంటాయి. ఒకటేమో మాలిబ్డినం ఉన్న యూనిట్, రెండోదేమో Fe2S2 యూనిట్ అన్నమాట. ఈ Fe2S2 యూనిట్ దేనికి పనిచేస్తుందంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. మనం దీని గురించి ఇంతకుముందు చదివాం కదా, అది ఏం పని చేసిందో అలాగే దీనిలో ఉన్నా కూడా Fe2S2 ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ కి పనిచేస్తుంది. ఆల్డిహైడ్ ఆక్సిడేజ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే పేరులోనే ఉంది కదా, ఆల్డిహైడ్ ని యాసిడ్ గా ఆక్సిడేషన్ చేసి యాసిడ్ గా మారుస్తుంది.
ఆల్డిహైడ్ని యాసిడ్గా మారుస్తుంది, ఆల్డిహైడ్ ఆక్సిడేజ్. దీనిలో ఉండేవాళ్ళు ఎవరు? సెంట్రల్ మెటల్ ఐరన్, మాలిబ్డినం. ఐరన్ ఏ ఫామ్లో ఉంటుంది? Fe2S2గా సల్ఫర్ ప్రోటీన్గా ఉంటుంది. మాలిబ్డినంగా ఉంటుంది. దీనిలో ఆల్డిహైడ్ నుంచి యాసిడ్గా మారేటప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతుంది, దాని యొక్క ఆక్సిడేషన్ ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ ఆల్డిహైడ్ ఉంటుంది, దాని నుంచి ఎలక్ట్రాన్ మాలిబ్డినం 6లోకి వెళ్తుంది. మాలిబ్డినం 6 నుంచి నెక్స్ట్ Fe2S2లోకి వెళ్తుంది. Fe2S2 నుంచి O2లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఐరన్ కంటైనింగ్ మెటాలో ఎంజైమ్ ఏంటి అంటే ఆల్డిహైడ్ ఆక్సిడేజ్. దీనిలో ఐరన్తో పాటుగా మాలిబ్డినం ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్యూర్ జింక్లో ఉన్నవి రెండు చదివాం, కార్బోనిక్ ఎన్హైడ్రేస్, కార్బోనిక్ పెప్టిడేస్. దాంతో పాటుగా జింక్ కాపర్తో కలిపి ఉన్నది చదివాం, జింక్ కాపర్తో కలిపి ఉన్నది కూడా చదివాం కదా. అలాగే ఇక్కడ ప్యూర్ ఐరన్లు రెండు ఉన్నాయి, ఏమేంటి? పెరాక్సిడేజ్ ఒకటి, కెటలేజ్ ఒకటి. ఇప్పుడు ఐరన్ అనేది మాలిబ్డినంతో కలుస్తుంది. ఇందులో ఆల్డిహైడ్ ఆక్సిడేజ్లో ఆ మాలిబ్డినం ఏమో మాలిబ్డినంగానే ఉంటుంది, 6 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. ఐరన్ మాత్రం ఐరన్ డైసల్ఫైడ్ Fe2S2గా ఉంటుంది. అది ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్కి యూజ్ అవుతుంది. దీని పని ఏంటి అంటే ఆల్డిహైడ్ని యాసిడ్గా మారుస్తుంది, ఆల్డిహైడ్ని ఆక్సిడేషన్ చేసి యాసిడ్గా మారుస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఫ్లో జరగాలంటే ఫస్ట్ ఆల్డిహైడ్ నుంచి మాలిబ్డినంకి, మాలిబ్డినం నుంచి Fe2S2కి, దాని నుంచి ఆక్సిజన్కి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అయ్యి ఆక్సిజన్ యొక్క బ్రేకింగ్ రిడక్షన్ జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇది ఆల్డిహైడ్ ఆక్సిడేజ్. ఇక్కడికి మనకి 7 మెటాలో ఎంజైమ్స్ అయ్యి కార్బోనిక్ ఎన్హైడ్రేస్, కార్బాక్సీ పెప్టిడేస్, లివర్ ఆల్కహాల్ డిహైడ్రోజనేస్, నెక్స్ట్ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేస్, నెక్స్ట్ ఐరన్ కంటైనింగ్ వచ్చేసాం పెరాక్సిడేస్, కెటలేస్, నెక్స్ట్ ఆల్డిహైడ్ ఆక్సిడేజ్. 7 పోగా ఇంకా 3 ఉన్నాయి కదా, అవి చదువుకోవాలి. నెక్స్ట్ది xanthine oxidase. 8th xanthine oxidase. xanthine oxidase లో సెంట్రల్ మెటల్ ఎవరు అంటే ఐరన్ +2 Fe2S2గా ఉంటుంది. దీంతో పాటుగా మాలిబ్డినం 6 ఉంటుంది. దీనిలో ఇది చేసేటువంటి పని ఏంటి అంటే xanthine యూరిక్ యాసిడ్గా ఆక్సిడైజ్ చేస్తుంది. xanthine యూరిక్ యాసిడ్గా ఆక్సిడైజ్ చేస్తుంది అన్నమాట. xanthine యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే ఇది xanthine యొక్క స్ట్రక్చర్. దీన్ని యూరిక్ యాసిడ్గా ఎలా మారుస్తుందంటే ఇది xanthine యొక్క స్ట్రక్చర్. ఈ xanthine ఆక్సిడేజ్ యూరిక్ యాసిడ్గా మారుస్తుంది. ఇది ఆక్సిడేషన్ చేస్తుంది. ఇక్కడ ఈ హెచ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఈ డబుల్ బాండ్ పోయి ఇక్కడ ఆక్సిజన్ వస్తుంది. ఇది యూరిక్ యాసిడ్ అన్నమాట. xanthine యూరిక్ యాసిడ్గా ఆక్సిడైజ్ చేస్తుంది. దీనిలో Fe2S2 అనేది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్కి యూజ్ అవుతుంది. xanthine ఆక్సిడేజ్లో 2 సబ్ యూనిట్స్ ఉంటాయి, ఒకటేమో Fe2S2, ఒకటేమో మాలిబ్డినం. నెక్స్ట్ ఐరన్ కంటైనింగ్ మెటల్ ఎంజైమ్ ఏంటి అంటే నైట్రోజినేజ్. ఈ నైట్రోజినేజ్లో 2 సబ్ యూనిట్స్ ఉంటాయి, ఐరన్, మాలిబ్డినం.
ఐరన్ అనేది ఐరన్ కంటైనింగ్ సబ్ యూనిట్ ఏంటి అంటే Fe4S4 అన్నమాట. Fe4S4ను మాలిబ్డినము ఉంటాయి. ఈ Fe4S4 అనేది ఇంతకుముందు మనం స్ట్రక్చర్ చదువుకున్నాం కదా, క్యూబాయిడల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా ఐరన్ సల్ఫర్ ఉంటాయి. ఐరన్ సల్ఫర్ ఐరన్ ఇలా ఉంటాయి. ప్రతి ఐరన్కి 16 అటాచ్ అయి ఉంటుంది, అలా చదువుకున్నాం కదా. ఇప్పుడు ఇలాంటివి రెండింటిలో మాలిబ్డినం లింక్ అవుతుంది అనమాట. మాలిబ్డినం అనేది అటాచ్ అవుతుంది. నైట్రోజినేజ్లో ఏం జరుగుతుందంటే నైట్రోజినేజ్లో ఐరన్ మాలిబ్డినం ఉంటాయి. ఐరన్ ఏమో Fe4S4గా ఉంటుంది. రెండు Fe4S4లు మాలిబ్డినంతో ఇలా లింక్ అవుతాయి. నైట్రోజినేజ్ అనేది ఏం చేయగలుగుతుందంటే మాలిక్యులర్ నైట్రోజన్ని అమోనియాగా మారుస్తుంది. మాలిక్యులర్ నైట్రోజన్ అమోనియాగా మారేటప్పుడు జరిగేటువంటి స్టెప్స్ ఇవన్నమాట. డైహైడ్రజిన్ ఫామ్ అవుతుంది, హైడ్రజిన్ ఫామ్ అవుతుంది, NH4. ఈ ఫార్మేషన్ జరుగుతూ అమోనియా ఫామ్ అవుతుంది. ఇది ఫామ్ అవుతున్నప్పుడు జరిగేటువంటి రియాక్షన్ ఏంటి అంటే అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేస్తాయి అనేది చూసినట్టయితే N2 + 16He3 + 3 electrons gives rise to NH3 + 16 ADP + phosphorus ఫామ్ అవుతాయి. ఇది నైట్రోజినేజ్ గురించి, ఐరన్ కంటైనింగ్ ఎంజైమ్, మెటాలో ఎంజైమ్. ఫైనల్గా 10th ఏంటి అంటే యూరియేజ్ ఎంజైమ్. యూరియేజ్లో మెటాలో ఎంజైమ్. దీనిలో ఉండేటువంటి మెటల్ ఏంటి అంటే నికెల్. యూరియేజ్లో ఉండే మెటల్ నికెల్. ఇది ఏం చేయగలుగుతుంది? యూరియేజ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ క్యాటలైజెస్ హైడ్రాలిసిస్ ఆఫ్ యూరియా. యూరియాని హైడ్రాలిసిస్ చేస్తుంది. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే టూ నికెల్ ఐటమ్స్ ఉంటాయి. 2 నికెల్ ఐటమ్స్లో ఒకటేమో 6 కోఆర్డినేట్, ఒకటేమో 5 కోఆర్డినేట్. 6 కోఆర్డినేట్ దాంట్లో ఒక అస్పార్టిక్ యాసిడ్, 2 హిస్టిడీన్స్ ఇలా ఉంటాయి. దీనిలో 2 హిస్టిడీన్స్ ఉంటాయి. మూడవది వాటర్ మాలిక్యూల్ ఉంటుంది. ఇది 2 ఇలా OHతో లింక్ అవుతాయి. ఇది ఓతో ఇలా పెరాక్సైడ్గా ఇలా ఉంటుంది. ఇది యూరియేజ్ యొక్క స్ట్రక్చర్. యూరియేజ్లో 2 నికెల్ ఆటమ్స్, metal present in urease is nickel. It is 2 nickel atoms are there. One is 6 coordinate and another one is 5 coordinate. What are the amino acids present in urease ante 4 histidines and 1 aspartic acid. This is about 10 మెటాలో ఎంజైమ్స్ అమ్మా. ఇవి జాగ్రత్తగా చదువుకోండి. ఇక్కడికి మనకి 3 టాపిక్స్ అయిపోయాయి. ఆక్సిజన్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్, సెకండ్ వన్ ఈజ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. దానిలో సైటోక్రోమ్స్, ఐరన్ సల్ఫర్ ప్రోటీన్స్, కాపర్ ప్రోటీన్స్ నేర్చుకున్నాం. థర్డ్ది మెటాలో ఎంజైమ్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఐరన్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ నేర్చుకున్నాం. ఓకే.